రేపు యాదగిరిగుట్టలో రేవంత్ పర్యటన. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేద పాఠశాల దేవస్థాన అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సోమవారం నుంచి రైతు ఘోష బీజేపీ భరోసా యాత్ర. అన్నదాతలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న మహేశ్వరరెడ్డి, మక్కలు కొనుగోలు చేయడం లేదని ఫైర్. విశాఖ బాలికపై సామూహిక అత్యాచారం ఆరోపణల్ని ఖండిస్తున్నాం. ఎలాంటి అత్యాచారం జరగలేదన్న హోంమంత్రి అనిత, ఘటనపై దర్యాప్తు జరుగుతుందని వెల్లడి. కర్నూలు జిల్లాలో పర్యటించిన కొల్లు రవీంద్ర, జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి. తొలి ప్రైవేటు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష. తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు. ఏపీలో అత్యధికంగా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. తెలంగాణలో 20 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు. ఈ నెల 25 వరకు తీవ్ర ఎండలు నమోదయ్యే అవకాశం. త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల. జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు, అదే రోజు ఫలితాలు. దేశవ్యాప్తంగా 24 రాజ్యసభ స్థానాలకు ఎలక్షన్స్. ఏపీలో ఖాళీ కానున్న అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్, సానా సతీష్, నత్వాని పరిమళ్ స్థానాలు. ఢిల్లీలో రెండో రోజు నిరసనను కొనసాగిస్తున్న టాక్సీ డ్రైవర్లు. ఇంధన ధరలకు అనుగుణంగా ఆటో టాక్సీ ఛార్జీలు పెంచాలని డిమాండ్. క్యాబ్ కంపెనీలు వసూలు చేస్తున్న అధిక కమిషన్లను తగ్గించాలని విజ్ఞప్తి. క్యాబ్లు, ఆటోల సర్వీసులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,59,490, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,46,200.